పేరుకు ప్రభుత్వ దవాఖానా అయినా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఏ మాత్రం తీసుకోని విధంగా వైద్య సేవలు అందుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం చేయలేని క్లిష్టమైన లక్షలు ఖర్చయ్యే అరుదైన ఆపరేషన్స్ ఉచితంగా చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి సర్కార్ దవాఖానా అంటేనే నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అంటూ భయపడే పరిస్థితి నుంచి సర్కార్ దవాఖానాకే పోదాం అన్న విధంగా రూపుదిద్దుకుంది. ఈ విధంగా రూపుదిద్దుకున్న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై స్పెషల్ రిపోర్ట్. సర్కారు దవాఖానాలంటే నరక కూపాలుగా ఉండేవి. అరకొర వసతుల మధ్య ప్రజలకు నామమాత్రపు వైద్యం లభించేది. అలాంటి దుస్థితి నుంచి నేడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని రోగాలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్య చికిత్సలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్లు నిర్వహించారు. ఒక్కరోజే 90 ఆపరేషన్లు చేసి గుర్తింపు పొందారు. అంతేకాకుండా క్యాత్ ల్యాబ్, మోకాళ్ల చిప్పల మార్పిడి, అనేక రకాల ఆపరేషన్లను ఇక్కడ విజయవంతంగా పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ హోదా కల్పించకపోయినా ఆ తరహా సేవలందిస్తూ వైద్య రంగంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు దీటుగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో సర్జరీలు చేస్తున్నారు. చిన్నపాటి జ్వరం నుంచి టైఫాయిడ్ వరకు వాంతులు, ఉదర సంబంధిత, నడుము, తలనొప్పులతో చికిత్స పొందేవారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రసవాల్లోనూ నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానా ముందు వరుసలో నిలుస్తోంది. అత్యుత్తమ సేవలు అందిస్తుండటంతో నిజామాబాద్ సమీప ప్రాంతాల నుంచి పేషెంట్లు వైద్య సేవల కోసం ఇక్కడ బారులు తీరుతున్నారు. సూపర్ స్పెషాలిటీ హోదా కల్పించకపోయినా ఆ తరహా సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఈ ఆసుపత్రి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లోని ఆసుపత్రుల తర్వాత నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి ప్రముఖ స్థానం కలిగింది. గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసి స్పెషలిస్టులని, సూపర్ స్పెషలిస్టులని మనం లోకల్గా రిక్రూట్ చేసుకునే అవకాశం మనకు కల్పించారు. దానివల్ల మనకి అవైలబుల్ ఉన్న డాక్టర్స్ని మనం తీసుకొని ఇంకా మంచి స్పెషలైజ్డ్ సర్వీసెస్ అందించేట్టుగా మనకి కుదిరింది. సో లాస్ట్ 3 months బ్యాక్ మనము ఆ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని రిక్రూట్ చేసుకొని సర్జరీస్ కంప్లీట్ చేసాం. ఒక 30 న్యూరో సర్జరీకి మేజర్ సర్జరీస్ కంప్లీట్ చేసాం. అట్లా యూరాలజీ విభాగంలో ఒక 4 మేజర్ సర్జరీస్ కంప్లీట్ చేసాం. దీనివల్ల పేషెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ఒక్కొక్క సర్జరీ మినిమం ఒక 3 lakhs to 8 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో అంత ఖర్చు లేకుండా మనము గాంధీ ఉస్మానియాకి రెఫర్ చేసేవాళ్ళం ఇంతమంది అటువంటి పరిస్థితుల్లో. సో ఇప్పుడు అలా కాకుండా మన దగ్గర సర్జరీ చేస్తున్నాము. అండ్ ఆ సర్జరీకి అవసరమైన ఎక్విప్మెంట్ కానీ, థియేటర్స్ కానీ వాటిని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ సమకూర్చుకొని చేస్తా ఉన్నాము. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన వారితో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. గత ఏడాది గుండె పరీక్షలు చేసే ల్యాబ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. యూరాలజీ సేవలు ఇటీవలే ఇక్కడ ప్రారంభించారు. త్వరలో నెఫ్రాలజీ వైద్య సేవలు సైతం ప్రారంభించనున్నట్టు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. బేసిక్ సర్జరీస్ వరకు చాలా బాగా చేయగలుగుతున్నాం ఇక్కడ. ఇంకా ఫెసిలిటీస్ ముందు బాగా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ఫర్దర్ పెద్ద సర్జరీస్ కూడా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కొంచెం సమయం పడుతుంది. అన్ని అరేంజ్మెంట్స్ అయిన తర్వాత చాలా కాంప్లికేటెడ్ అండ్ పెద్ద సర్జరీస్ కూడా చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మనం జీజీఎస్ నిజామాబాద్లో యూరాలజీ సేవలు ప్రారంభించడం జరిగింది. ఒక 1 నెల రోజుల నుంచి మేము సర్జరీస్ చేయడం కూడా జరుగుతుంది. పోయిన నెలలో ఒక 6 సర్జరీస్ చేశాము. ఈ నెలలో ఒక 2 సర్జరీలు అయినాయి. సో పేషెంట్స్కి నేను తెలియజేయండి ఏమనగా యూరాలజీ సేవల కోసము ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ హైదరాబాద్ వరకు వెళ్ళే అవసరం లేకుండా మన నిజామాబాద్లో మనకున్న పరికరాలతోని ఏవైతే సర్జరీస్ మనం చేయగలుగుతామో అవి ఇక్కడ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. లక్షలాది రూపాయలు ఖర్చయ్యే గుండె పరీక్షలు, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, ఇతర శస్త్రచికిత్సలు ఉచితంగా అందుబాటులోకి రావడం, ప్రత్యేక వైద్యులు, అత్యాధునిక వైద్య సదుపాయాలతో వైద్య చికిత్సలు చేయడంతో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాలనుకున్న వారు సైతం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోనే పరీక్షలు చేయించుకుంటున్నారు.